దేవాది దేవునికి వందనాలు. అలాగే మీకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే ఆ కుష్ఠరోగము వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక కుష్ఠరోగి మనకు కనబడుతున్నాడు. ఈ కుష్ఠరోగి, అప్పటి కాలంలో కుష్ఠరోగి అనగానే భయంకరంగా అసహించుకునేవారు. కుష్ఠరోగి అంటువ్యాధి కనుక ఆ కుష్ఠరోగిని ఎవరి దగ్గరికి రానిచ్చేవారు కాదు. అతన్ని చూస్తూనే అసహించుకునేవారు. అతడు దగ్గరికి వస్తుంటే రాళ్ళతో కొట్టి వారిని తరిమేవారు. అతని జీవితము బహు భయంకరమైనటువంటి జీవితం. అతని జీవితము దుర్వాసన కలిగినటువంటి జీవితం. ఆ కుష్ఠరోగం వచ్చినటువంటి వారందరినీ సమాజానికి వెలుపల ఉంచేవారు, అనగా ఊరి బయట ఉంచేవారు, ప్రజలందరికీ దూరంగా ఉంచేవారు. ఇక్కడ బైబిల్లో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి కూడా కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి బహు భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. నేను అనుకుంటాను, అతడు ముందు బాగుగానే ఉండి తన కుటుంబంతో సంతోషంగాను, బంధువులతో సంతోషంగాను, ఆనందంగాను, తల్లిదండ్రులతో సంతోషంగాను, బంధుమిత్రులతో, అలాగే స్నేహితులతో, ఆత్మీయులతో, సమాజంలో కూడా మంచి విలువ కలిగినటువంటి వాడుగాను బ్రతికి ఉండేవాడేమో. ఎప్పుడైతే ఈ కుష్ఠరోగి వస్తానే వెంటనే ఇతని యొక్క దిండు వేరైపోయింది, ఇతని యొక్క పడక వేరైపోయింది. కుటుంబంతో కలిసి జీవించవలసినటువంటి ఇతను, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండవలసినటువంటి ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే ఒక అరణ్యములో, అంటే ఎవ్వరూ లేనటువంటి ఆ అరణ్యములో అక్కడ వెళ్ళి ఒంటరిగా పనుకోండే పరిస్థితి వచ్చేసింది. ఒంటరి జీవితం, ఒంటరి బ్రతుకు, చీకటిలో బ్రతుకుతున్నాడు. అప్పటిదాకా కుటుంబంతో సంతోషంగా సమాజంలో స్నేహితుల మధ్య అంత ఆనందంగా సంతోషంగా భోజనం చేస్తూ, సంతోషంగా పనికి వెళ్ళి వస్తూ, తన కష్టార్జితాన్ని అనుభవిస్తూ చక్కగా ఉన్నవాడు ఒక్కసారిగా ఈ కుష్ఠరోగం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అతని యొక్క పడక వేరైపోయింది, అతని యొక్క నడక వేరైపోయింది, అతని యొక్క పరిస్థితి అంతా వేరైపోయింది. అతని జీవితము బహు భయంకరమైనటువంటి జీవితంగా జీవిస్తున్నాడు. అతడు ఒంటరి బ్రతుకు, ఎవరు లేరు, కనుచూపు మేర కూడా ఎవరు లేరు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సంతోషం లేదు, సమాధానం లేదు, హృదయంలో నెమ్మది లేదు. పలకరించేవారే లేరు అసలు. దానికి గాను తనకున్నటువంటి ఆ రోగము బహు బాధను కలుగజేస్తుంది. మనకందరికీ తెలుసు, కుష్ఠరోగము ఆ పుండ్లన్నీ కలిగి ఆ పుండ్లలో నుంచి నీసు నెత్తురు కారుతూ దుర్వాసన కలిగినటువంటి జీవితం. తన జీవితం మీద తనకే అసహ్యం పుట్టింది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దగ్గర తీసేవారు లేరు. ఎవరికి ఇతనంటే ఇంతకుముందంతా చాలా ఇష్టంగా ఉండి, చాలా దగ్గరికి తీసుకొని, చాలా కౌగిలించుకొని, చాలా ఆత్మీయంగా కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబమే దూరం పెట్టేసింది. ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు అనేది. అందుకే అతడు నేను ఎందుకు, నా బ్రతుకు ఎందుకు, ఇక నేను బ్రతికి ఏం సాధించగలను,
అంటే నాకు 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 ఎవరు నన్ను ఆదరించేవారు లేరా, నాకు ఓదార్చేవారు లేరా, నాకు ఈ రోగాన్ని తీసివేసేవారు లేరా అని అని అనుకుంటూ ఉండగా యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త అతడు విన్నాడండి. విని ఆ మార్గంలో ఒకానొక సమయంలో ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి ప్రభా, నాకు స్వస్థతనివ్వండి ప్రభా అని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు. దేవాది దేవుని దగ్గర అతడు ఎప్పుడైతే వెంటనే అడిగాడో వెంటనే దేవాది దేవుడు ఆయన అతని మీద కనికరపడ్డాడంట. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు కనికరం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. తన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఈ కుష్ఠరోగి వచ్చి అడుగుతానే వెంటనే అతను ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడంట. తన చెయ్యి చాపి అతన్ని ముట్టి స్వస్థతపరిచాడంట. స్వస్థతపరిచాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతడు వచ్చి అడగగానే వెంటనే, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభా అని అంటానే, శుద్ధినిగా చేయండి ప్రభా అని అంటానే తన చెయ్యి చాచి అతన్ని ముట్టి స్వస్థపరిచాడంట. ఈ సమయంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి ఎవరు మనల్ని దగ్గర తీయడం లేదా? ఒంటరిగా ఉన్నామా? మన రోగమును బట్టి, ఈ రోగం ఇక నా బ్రతుకు ఎందుకు, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, పలకరించేవారే లేరు, నాకు దిక్కెవరు లేరు అని బాధపడుతున్నామా? యేసుప్రభు దగ్గరికి రా. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుడు, నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి దేవుడు. మనం ఎట్టి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నా సరే, ఎలాంటి సమస్యల గుండా మనము ఉన్నా సరే, దేవాది దేవుడు నీ మీద, నా మీద కనికరం చూపగలిగిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన ప్రతి పరిస్థితిని ఆయన లయము చేసి మనకు ఒక నూతన సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుష్ఠరోగికి ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టేసి అతనికి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడంట. అతడు అనుకున్నాడు, ఇక నా పరిస్థితి ఇంతే, ఈ కుష్ఠరోగం తగ్గదు, ఇక అయిపోయింది, ఇక నేను ఇలాగే ఎవరు లేని దిక్కులేని చావు చచ్చిపోవాలేమో అని అనుకున్నాడు. కానీ దేవాది దేవుని దగ్గరికి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో తన రోగాన్ని స్వస్థత పరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర స్వస్థతను పొందుకున్నాడు. దేవుని దగ్గర కృపను పొందుకున్నాడు. కృపను పొందుకొని, దేవుని దగ్గర కృపను పొందుకొని వెంటనే తన కుటుంబంతో కలుసుకున్నాడు, తన బంధువులతో కలుసుకున్నాడు, తన స్నేహితులతో కలుసుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ సంతోషమైన ఆనంద జీవితము జీవిస్తూ ఉన్నాడు, జీవించసాగాడు. ప్రియుడా, ఈరోజు మనం ఎట్టి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తున్నా సరే, యేసుప్రభు దగ్గరికి రా. మన జీవితాన్ని ఆయన మారుస్తాడు, మన బ్రతుకును ఆయన మారుస్తాడు. ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను నన్ను స్వస్థపరుస్తాడు. ఏ పరిస్థితి నుండి అయినా ఆయన మనల్ని విడిపించి మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి దేవాది దేవుడు అండి. ఆయన నీ కొరకు, నా కొరకు తన చేతిని చాచి ఉన్నాడు. ఆయన మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చింది. ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా అనేక మంది పాపమనే కుష్ఠరోగం చేత బాధపడుతున్నారు. కుష్ఠరోగం చేత భయంకరమైనటువంటి వ్యసనములకు లోనై ఉన్నారు. ఈ పాపమనే కుష్ఠరోగాన్ని తీసేయగలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఈ రోగాన్ని ఈ పాపమనే రోగాన్ని తీసివేయండి ప్రభా, ఈ కుష్ఠరోగాన్ని తీసివేయండి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతావో, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, నిష్కలంకుడు, ఆయన కృపగలిగినటువంటి దేవుడు కనుక ఆయన మన మీద కనికరపడి ఈ కుష్ఠరోగి పట్ల దేవుడు కనికరపడ్డాడండి. మన మీద కూడా ఆయన కనికరపడి
మన రోగాన్ని అంతా తీసివేస్తాడు. ఈ పాపమనే కుష్ఠరోగాన్ని కూడా తీసివేస్తాడు. ఈ పాపమనే కుష్ఠరోగాన్ని తీసివేసి ఒక నూతన జీవితాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. ఒక నూతన సంతోషాన్ని మనకిస్తాడు. ఒక నూతన జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి ఆనందాన్ని మనకిస్తాడు. అది ఎలాంటిదంటే తరతరాలు యుగయుగాలు ఉండేది. ఒక పరిశుద్ధ జీవితాన్ని మనకిస్తాడు. ఒక హృదయ శుద్ధిని, శుద్ధమైనటువంటి మనస్సును దేవుడు మనకిస్తాడు. శుద్ధమైన జీవితాన్ని మనకిస్తాడండి దేవాది దేవుడు. మనం ఎట్టి స్థితిలో ఉన్నాం, ఆయన కనికరపడే దేవుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను కనికరిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రండి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను పొందుకొని మన అవసరతలు, మన అక్కర్లు తీర్చుకుందాం. అలాగే ఈ భూ సంబంధమైన వాటినే కాక పరలోక సంబంధమైనటువంటివి కూడా మనం పొందుకుందాం. దేవుడు నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చటానికి, నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యము చేర్చటానికి ఈ లోకానికి ఆయన దిగివచ్చి తన రక్తాన్ని ఈ భూమి మీద వలికించాడు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చి ప్రభా నన్ను క్షమించండి, నేను పాపిని, ఈ పాపం అనే కుష్ఠరోగాన్ని తీసివేయండి ప్రభా అని ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి అడుగుతారో ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా మన మీద కనికరపడి, మన మీద ప్రేమ చూపించి మన మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని అంతా, ఆ పాప శిక్షనంతయు ఆయన తీసివేసి మనకు ఒక నూతన జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి బ్రతుకును, పరిశుద్ధమైనటువంటి ఆ జీవితాన్ని, హృదయ శుద్ధిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. నిత్య రాజ్య వారసులుగా మనం చేస్తాడు. ఆయనతో కలిసి, ఆయనతో ఉండేటట్లుగా దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడండి. ఈ కుష్ఠరోగి నా పరిస్థితికి అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవాది దేవుని దగ్గరకు వచ్చి స్వస్థచిత్తుడై సంతోషంగా వెళ్ళి తన కుటుంబంతో ఆనందించాడండి. మనం కూడా యేసుప్రభువు దగ్గరికి వచ్చి దేవుని యొక్క కృపకు, కనికరానికి పాత్రమవును గాక.